హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? నా మ్యాథమెటిక్స్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ ఫస్ట్ చాప్టర్తో స్టార్ట్ అవుతుంది. మీకు ఫస్ట్ చాప్టర్ వచ్చేటప్పటికల్లా సిలబస్లో సెట్స్ అండ్ ఈ చాప్టర్ సెట్స్ అనే చాప్టర్ అర్థమైతేనే దీని తర్వాత రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అనే మెయిన్ చాప్టర్ వస్తుంది, అది అర్థమవుతుంది. రెండోది లాస్ట్లో ప్రాబబిలిటీ అనే చాప్టర్ ఒకటి వస్తుంది, అది అర్థమవుతుంది. రెండోది సెకండ్ ఇయర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ చాప్టర్ మళ్ళీ రిపీట్ అవుతుంది, దానిలో నెక్స్ట్ ప్రాపర్టీస్ చదువుకుంటారు. కాబట్టి సెట్స్ అనేది చూడడానికి తక్కువ వెయిటేజ్ చిన్న చాప్టర్ లా కనబడుతుంది, కానీ ఇంపార్టెన్స్ వచ్చేటప్పటికి మాత్రం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అన్నమాట. కాబట్టి ముందు కాన్సెప్ట్ ని క్లియర్ గా అర్థం చేసుకోండి. వన్స్ కాన్సెప్ట్ అర్థమైంది అంటే మీరు ఎనీ నెంబర్ ఆఫ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? అసలు సెట్స్ లోకి వెళ్ళే ముందు ఒకసారి నార్మల్లీ కనుక మీకు ఒక 4 ఎలిమెంట్స్ ఇచ్చాడు అనుకోండి. సపోజ్ 1 2 3 4, ఓకేనా? ఎనీ 4 నెంబర్స్ ఇచ్చాడు. నో వాటిల్ని బ్రేసెస్ కి మధ్యలో నేను ఈ విధంగా రాశా, లేదు స్క్వేర్ బ్రాకెట్స్ లో వాటిల్ని ఈ విధంగా అరేంజ్ చేశా, లేదా ఓపెన్ బ్రాకెట్స్ లో ఇలా అరేంజ్ చేశా. క్లియరా? సో ఇచ్చిన నెంబర్స్ సేమ్, కానీ నేను ఇచ్చిన అరేంజ్మెంట్ మారింది. ఎప్పుడైతే విత్ ఇన్ ద బ్రేసెస్ లో అరేంజ్ చేస్తారో, దట్ ఈస్ మీసాల బ్రాకెట్ లో అరేంజ్ చేస్తారో, అటువంటి దాన్ని మనం ఏమని పిలుస్తాం? సెట్ అంటాం. విత్ ఇన్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్ హ్యావింగ్ సర్టెన్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ కనుక రాసినట్టయితే ఈ అరేంజ్మెంట్ ఏమంటారు? మ్యాట్రిక్స్ అంటారు. అలాగే ఓపెన్ బ్రాకెట్స్ లో కానీ క్లోజ్డ్ బ్రాకెట్స్ లో కానీ ఈ విధంగా కనుక రాసినట్టయితే వాటిల్ని ఆర్డర్డ్ పెయిర్స్ అంటారు, లేదా కరస్పాండింగ్ కోఆర్డినేట్స్ అంటారు. అంటే నెంబర్స్ సేమ్, ఆ నెంబర్స్ ని రిప్రజెంట్ చేసే పద్ధతిని బట్టి వాటికి డిఫరెంట్ నొటేషన్స్ వచ్చినాయి. కొన్ని నొటేషన్స్ తీసుకుంటే వాటిని సెట్స్ అంటున్నాం, కొన్నిటిని మ్యాట్రిసెస్ అంటున్నాం, కొన్నిటిని ఆర్డర్డ్ పెయిర్స్ లేదా కరస్పాండింగ్ కోఆర్డినేట్స్ అంటున్నాం. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. నెంబర్స్ సేమ్ గానే ఉంటాయి, కానీ అవి ఫాలో అయ్యే ప్రాపర్టీస్, రూల్స్, రెగ్యులేషన్స్ అవన్నీ కూడా మారిపోతాయి. దాంట్లో ప్రజెంట్ కనుక మనం తీసుకున్నట్టయితే ఏం చదువుతున్నాం? సెట్స్, దట్ ఈస్ ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ గురించి చదువుతున్నాం, అవునా? వేరాజ్ మ్యాట్రిసెస్ ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ మీకు సెకండ్ ఇయర్ లో వస్తుంది. క్లియరా? అండ్ ఈ టైప్ ఆఫ్ మీకు ఫస్ట్ ఇయర్ లో ఆల్రెడీ కోఆర్డినేట్ జామెట్రీ ఉంది కాబట్టి దాంట్లో మీకు కనబడతాయి. సో బేసికల్లీ సెట్ అంటే అర్థమైనట్టేనా? క్లియరా? నా దాంట్లోనే కనుక చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సెట్స్ ఉన్నాయి, అవునా? ఎన్ కనుక రాసినట్టయితే దీంట్లో కౌంటింగ్ నెంబర్స్ 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ దాకా రాస్తాం. దాన్ని ఏమని పిలుస్తారు? న్యాచురల్ నెంబర్ సెట్ అంటారు. కరెక్టేనా? అలాగే ఆర్ -ఇన్ఫినిటీ నుంచి +ఇన్ఫినిటీ దాకా ఎవరినైనా రాసుకో, వాటిని ఏమంటాం? రియల్ నెంబర్స్, దట్ ఈస్ రియల్ నెంబర్ సెట్ అంటారు. అలాగే ఏవైతే 1/2 2/3 అండ్ సో ఆన్ ఈ ఫామ్ లో ఉంటుందో వాటిల్ని రేషనల్ నెంబర్స్ అంటారు, ఇంటీజర్ సెట్ అంటారు. అలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సెట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 6th క్లాస్ నుంచి చదువుకుంటా వస్తున్నాం. కరెక్టేనా? అసలు వీటన్నిటిలో మనకి కామన్ గా ఉండే ప్రాపర్టీ ఏంటి? దాని నుంచి అసలు సెట్ అనే దాన్ని ఎలా డిఫైన్ చేయాలి? దీని గనక ముందు చేసుకున్నట్టయితే, మీరు గనక చూసుకున్నట్టయితే ప్రతి దానిలో ఉన్న కరస్పాండింగ్ నెంబర్స్ ప్రాపర్లీ ఒక డెఫినేషన్ బేస్డ్ ఉన్నాయి. కరెక్టేనా? సో దాని నుంచే మనం ఫస్ట్ ప్రాపర్టీ ఏముండాలి? ఇట్ షుడ్ బి వెల్ డిఫైన్డ్ అయి ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కానీ, ఎలిమెంట్స్ కానీ, నెంబర్స్ కానీ, ఏ పేరుతో అయినా పిలవండి, ప్రాబ్లం ఏం లేదు, దే షుడ్ బి ప్రాపర్లీ డిఫైన్ చేసి ఉండాలి. అలా గనక ఆ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ని విత్ ఇన్ ద బ్రేసెస్, దట్ ఈస్ మీసాల బ్రాకెట్స్ అంటారు వాటిని, అవునా? దానిలో గనక ఎంక్లోజ్ చేసినట్టయితే ఆ రిప్రజెంటేషన్ నే సెట్ అంటారు. క్లారిటీ వచ్చిందా? సో సెట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్, ఆబ్జెక్ట్స్ ఆర్ నెంబర్స్ విచ్ ఆర్ వెల్ డిఫైన్డ్ ఇన్ దర్ స్ట్రక్చర్. ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇదే మీసాల్ బ్రాకెట్ లో నేను 10
మోస్ట్ డేంజరస్ యానిమల్స్ ఇన్ ద వరల్డ్, వీటిల్ని నేను సెట్ అవుతుందా అని అడిగా. అవుతుందా? సో జాగ్రత్తగా చూసుకోండి, అవుతుందా లేదా, ఎలా, అది వెల్ డిఫైన్ అయిందా లేదా. దీంట్లో ఏం కావాలి, 10 మోస్ట్ కావాలి, ఓకే. కానీ డేంజరస్ యానిమల్స్ ని ఏ బేసిస్ మీద నువ్వు డిఫైన్ చేసావు? కార్నివర్సా, హెర్బివర్సా, ఓమ్నివర్సా, రిసెప్టార్సా? క్లాసిఫికేషన్ లేదు, అంటే ప్రాపర్లీ దాన్ని డిఫైన్ చేయబడలా. కాబట్టి ఇటువంటి దాన్ని మనం సెట్ అంటామా? అనం. డిఫరెన్స్ అర్థమైందా? కాబట్టి ఇట్ షుడ్ బి వెల్ డిఫైన్డ్ స్ట్రక్చర్ అయి ఉండాలి, ఓకేనా. అండ్ ఏవేవైతే ఆ బ్రేసెస్ లోపల రాస్తారో వాటిల్లే మనం ఏమని పిలుస్తున్నారు? ఎలిమెంట్స్ అంటారు, లేదా ఆబ్జెక్ట్స్ అని పిలవచ్చు. ఎంటిటీస్ అంటారు, ఎంట్రీస్ అంటారు, ఎలా పిలిచినా కూడా దే విల్ బి ద సేమ్. కాబట్టి ఏ సెట్ అనేది ఎప్పుడేమో కూడా వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయి ఉండాలి. విత్ ఇన్ ద క్లోజ్డ్ బ్రేసెస్ కనుక వాటిని పెట్టినట్టయితే దాన్ని మనం సెట్ అని పిలుస్తారు. దీంట్లో మిమ్మల్ని క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. డిఫరెంట్ రిప్రజెంటేషన్ ఇచ్చేసి ఏది సెట్ అవుతుంది, ఏది సెట్ అవ్వదు. దాంట్లో కూడా ఏది న్యాచురల్ నెంబర్ సెట్ అవుతుంది, హోల్ నెంబర్ సెట్ అవుతుంది, రియల్ నెంబర్ సెట్ అవుతుంది, ఇంటీజర్ సెట్ ఏమవుతుంది, నెగిటివ్ ఇంటీజర్ సెట్ ఏమవుతుంది, పాజిటివ్ ఇంటీజర్ సెట్ ఏమవుతుంది, కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క సెట్ ఏమవుతుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్ మనం నెంబర్ థియరీ, దట్ ఈస్ నెంబర్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ లో వాటి గురించి మెయిన్ గా చదువుకోవడం జరుగుతుంది. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఆ వెల్ డిఫైన్డ్ సెట్ ఏదైతే మనం రాసామో ఆ సెట్ ని నేను 2 ఫామ్స్ లో రిప్రజెంట్ చేయొచ్చు. 2 ఫామ్స్ వచ్చేటప్పటికల్లా ఒక ఫామ్ ని మనం రోస్టర్ ఫామ్ అంటాం, రెండో ఫామ్ వచ్చేటప్పటికల్లా సెట్ బిల్డర్ ఫామ్ అంటారు. కాబట్టి ఎనీ సెట్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ 2 టైప్స్. ఒకటి రోస్టర్ ఫామ్, రెండోది సెట్ బిల్డర్ ఫామ్. సింపుల్ డెఫినేషన్ చెప్తాను చూడండి. రెండిట్లోనూ కూడా మనం రాసేది విత్ ఇన్ ద బ్రేసెస్ లోనే వాటిని మెన్షన్ చేయడం జరుగుతుంది. దేంట్లో రోస్టర్ ఫామ్ లో ఎలిమెంట్స్ ని మనం డైరెక్ట్లీ గనక లిస్ట్ అవుట్ చేసినట్టయితే, అంటే ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా రాసేసినట్టయితే దాన్నే మనం దాని యొక్క రోస్టర్ ఫామ్ అంటారు. క్లియరా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 ఫస్ట్ 6 న్యాచురల్ నెంబర్స్ ని ఎలిమెంట్స్ ని డైరెక్ట్లీ రిప్రజెంట్ చేసేసా, అవునా. అలా ఏవైతే ఎలిమెంట్స్ ని నేను డైరెక్ట్లీ రిప్రజెంట్ చేసేస్తానో, లిస్ట్ అవుట్ చేసేస్తానో దాన్నే మనం రోస్టర్ ఫామ్ అంటాం, అవునా. వేరాస్ దీంట్లో వచ్చేటప్పటికల్లా ఆ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దే షుడ్ బి రిప్రజెంటెడ్ బై అన్ ఆల్ఫాబెట్. అది ఎక్స్ కానివ్వండి, వై కానివ్వండి, ఎన్ కానివ్వండి, మీ ఇష్టం. ఏ ఆల్ఫాబెట్ తో అయినా జనరల్లీ రిప్రజెంట్ చేయొచ్చు. క్లియరా? ఇక్కడ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్స్ లో కనుక రిప్రజెంట్ చేసినట్టయితే అది సెట్ యొక్క రిప్రజెంటేషన్ వస్తుంది. అదే స్మాల్ లెటర్ లో కనుక రిప్రజెంట్ చేసినట్టయితే ఇన్ జనరల్ ఎలిమెంట్స్ ని రిప్రజెంట్ చేస్తారు. కన్వెన్షన్ ప్రకారం అలాగే రాయాలంటే అవసరం లేదు, ఓకేనా. కానీ నార్మల్లీ టెక్స్ట్ బుక్ ప్రకారం కనుక చూసుకున్నట్టయితే వాటిల్ని లిస్ట్ అవుట్ చేసేటప్పుడు క్యాపిటల్స్ సెట్ యొక్క రిప్రజెంటేషన్ కి, స్మాల్ లెటర్స్ ఎలిమెంట్స్ యొక్క రిప్రజెంటేషన్ కి వాడతారు. కాబట్టి వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఎక్స్ ని తీసుకున్నా, ఓకేనా. నా ఈ ఎక్స్ అనే దానికి ఇక్కడ ఏం చేస్తాను, నేను ఒక క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ, సింపుల్ గా చెప్పాలంటే దానికి ఒక కండిషన్ ని మెన్షన్ చేస్తా, ఓకేనా. అలా ఒక క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ద్వారా, కండిషన్ ద్వారా ఈ ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా కనుక రిప్రజెంట్ చేసినట్టయితే దాన్నే ఏమని చెప్తారు, సెట్ బిల్డర్ ఫామ్ అంటారు. సో సెట్ బిల్డర్ ఫామ్ లో మీకు ఎలిమెంట్స్ కనబడవు, ఆ ఎలిమెంట్స్ కి సంబంధించిన కండిషన్ మాత్రమే కనబడుతుంది. ఆ కండిషన్ ని సాల్వ్ చేసుకుంటే మీకు ఆటోమేటికల్లీ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. ఎగ్జాంపుల్, ఇదే దాన్ని సెట్ బిల్డర్ ఫామ్ లో ఎలా రాయాలో చూద్దాం చూడండి. ముందు దాన్ని ఏదో ఒక ఆల్ఫాబెట్ తో రిప్రజెంట్ చేయాలి. ఆ ఆల్ఫాబెట్ ని ఎక్స్ అనుకోండి. క్లియరా? నౌ నెక్స్ట్ 2 డాట్స్, దాన్నే మనం సచ్ దట్ అని చదవాలి, ఓకేనా. ఇప్పుడు ఆ ఎక్స్ ని డిఫైన్ చేయండి. ఏమేమి ఉండాలి,
ఎక్స్ అనేది న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి, కరెక్టేనా? కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫర్ ఆల్ ఎల్ బిలాంగ్స్ టు ద న్యాచురల్ నెంబర్ సెట్. డిఫైన్ చేశానా? ఎలా డిఫైన్ చేశాను చూడండి. ఆ ఎక్స్ అనేది ఏముండాలి? సమ్ న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. కానీ కండిషన్ చెప్పలేదుగా, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 1 దగ్గర నుంచి 6 దాకా ఉండాలి. కాబట్టి దాన్ని కూడా మెన్షన్ చేయండి. సచ్ దట్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. సరిపోయిందో లేదో చూసుకోండి. సో ఎక్స్ అనేది సమ్ నెంబర్. ఆ నెంబర్ ఏంటిది? ఇట్ షుడ్ బి ఏ న్యాచురల్ నెంబర్. న్యాచురల్ నెంబర్స్ మొత్తం రాసేస్తున్నామా? లేదు, 1 దగ్గర నుంచి 6 దాకా, 1, 6 కలిపి కూడా. అందుకనే మీకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని రాసాం. క్లారిటీ వచ్చిందా? నా ఈ కండిషన్ ఏం చెప్తుంది? టోటల్ ఎలిమెంట్స్ మొత్తాన్ని చెప్పేస్తుంది. దీన్నే ఈ విధంగా కూడా రాయొచ్చు. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ ఇన్స్టెడ్ ఆఫ్ రిప్రజెంటేషన్, మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్. ఏం రాశాను? స్టేట్మెంట్ లో రాశాను. అండ్ పక్కన కండిషన్ మెన్షన్ చేస్తా, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. ఎందుకంటే ఇక్కడ నేను స్పెషల్ గా ఎన్ డిఫైన్ చేయలేదు కాబట్టి ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. సో నువ్వు అలా రాసినా ఇలా రాసినా బోత్ విల్ బి ద సేమ్. కాకపోతే దీన్ని ఏమంటారు? ఇట్ ఈస్ నోన్ యాజ్ ద కండిషన్, కండిషనల్ ప్రాపర్టీ. ఏదైతే వేరియబుల్ తీసుకున్నామో అది ఆ కండిషనల్ ప్రాపర్టీని రాయడం రావాలి. ఇలా గనక రాసినట్టయితే దాన్ని ఏమంటారు? సెట్ బిల్డర్ ఫామ్ అంటారు. కాబట్టి మీకు రోస్టర్ ఫామ్ రాయడం రావాలి, సెట్ బిల్డర్ ఫామ్ కూడా రాయడం రావాలి. ఓకేనా? ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. లెట్ us టేక్ సెట్ ఏ అనేది తీసుకున్నాను. దీనిలో 1, 4, 9, 16, 25, 36, 49 ఈ ఎలిమెంట్స్ ఇచ్చారు. సో చూసుకోండి, ఏ ఫామ్ లో ఇచ్చాను నేను మీకు? దీన్ని రోస్టర్ ఫామ్ లో ఇచ్చా. క్లారిటీ వచ్చిందా? నా ఆ రోస్టర్ ఫామ్ లో ఇచ్చిన దాన్ని ఇప్పుడు మిమ్మల్ని సెట్ బిల్డర్ ఫామ్ లోకి రాయమని చెప్పా. అంటే క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీని డిఫైన్ చేయమన్నా. ఎలా రాస్తామో చూడండి ఒకసారి. దీనిలో ప్యాటర్న్ ఏమైనా అబ్జర్వ్ చేయొచ్చు చూడండి. 1 తర్వాత 4 వచ్చింది. 4 అంటే 2 యొక్క స్క్వేర్ ఏనా? 3 యొక్క స్క్వేర్, 4 యొక్క స్క్వేర్, 5 యొక్క స్క్వేర్, 6 యొక్క స్క్వేర్, 7 యొక్క స్క్వేర్. అంటే ఏమైంది? కరస్పాండింగ్ స్క్వేర్ ఆఫ్ ద నెంబర్స్ రాశారు, అంతేనా? కాబట్టి నేను డిఫైన్ చేయొచ్చుగా. దేర్ఫోర్ ఇప్పుడు దీన్నే నేను డిఫైన్ చేస్తున్నా. సో దాన్ని డిఫైన్ చేశాను. ఎక్స్ కంపల్సరీ ఏం రాయాలి? సచ్ దట్. ముందు వేరియబుల్ చెప్పాలి, తర్వాత సచ్ దట్ దాని యొక్క కండిషన్ చెప్పాలి. ఏమని చెప్పాలి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నేను తీసుకున్న నెంబర్ యొక్క స్క్వేర్ అయింది. అండ్ తీసుకున్న నెంబర్స్ అన్ని కూడా ఎవరు? ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్, న్యాచురల్ నెంబర్స్ ని తీసుకున్నా. కరెక్టేనా? నెక్స్ట్ ఇది న్యాచురల్ నెంబర్స్ అన్ని రాసామా? రాయిలా. ఎక్కడి నుంచి వచ్చింది? ఇది 1 యొక్క స్క్వేర్ అయితే ఇది 7 యొక్క స్క్వేర్, కరెక్టేనా? కాబట్టి 1 to 7 మాత్రమే తీసుకున్నా. దేర్ఫోర్ కామా 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7. ఓకేనా? ఇక్కడ పాయింట్ ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. మీరు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా రాశారంటే బౌండరీస్ కూడా ఉన్నాయి అని. అంటే బౌండరీస్ 1, 7 స్క్వేర్, 14 కూడా ఉన్నాయి కదా. ఇక్కడ మీరు 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 అని రాశారనుకోండి, దీనిలో బౌండరీస్ ఇంక్లూడ్ అవ్వవు అంటే ఏంటి? 1, 49 లేనట్టు. కానీ 149 ఉన్నాయి కదా, వాటిని కూడా ఇంక్లూడ్ చేయాలి కదా. కాబట్టి ఇక్కడే మనం ఏం రాసాం? జస్ట్ లెస్ దాన్ అని రాయకుండా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. బౌండరీస్ ని కలపాలి అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాయాలి. బౌండరీస్ లేకుండా మధ్యలో రాయాలి. దెన్ జస్ట్ లెస్ దాన్ కానీ గ్రేటర్ దాన్ కానీ యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది దాని యొక్క సెట్ బిల్డర్ ఫామ్ అవుతుంది. సో రెండు అర్థమైనట్టేనా? కాబట్టి సెట్ బిల్డర్ ఫామ్, రోస్టర్ ఫామ్ బోత్ మీరు ఏదైతే నెంబర్స్ ఇచ్చారో వాటిల్ని రిప్రజెంట్ చేయడం రావాలి. క్లారిటీ వచ్చిందా? సో ఈ ప్రాబ్లంలో మీరు ఏం చేశారు? రోస్టర్ ఫామ్ లో ఇచ్చినట్టయితే దాన్ని సెట్ బిల్డర్ ఫామ్ లోకి ఎలా రాయాలో చూసుకున్నారు, కరెక్టేనా? సెట్ బిల్డర్ ఫామ్ లో వాడిస్తే రోస్టర్ ఫామ్ లో ఎలా రాయాలో చూద్దామా? లెట్ us టేక్ సమ్ సెట్ B ని డిఫైన్ చేశారు. సచ్ దట్ x is the solutions of quadratic equation
ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. సో కరస్పాండింగ్లీ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీతో పాటు మీకు సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చాడు. ఓకేనా? సో మీకు కావాల్సిన నెంబర్ ఏమై ఉండాలి? వాడిచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్స్ అయి ఉండాలంట. ఓకేనా? ముందు సొల్యూషన్స్ అసలు ఏమవుతాయో తెలియాలిగా. సో ముందు ఈక్వేషన్ ని సాల్వ్ చేసుకోండి. ఎక్స్ స్క్వేర్, సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయాలంటే 15 కి రూట్స్ ఏం రాయొచ్చు? మైనస్ 5x ప్లస్ 3x రాయొచ్చుగా. మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? దీనిలో x కామన్ తీయండి, x మైనస్ 5 ప్లస్ 3 కామన్ తీయండి, x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. x మైనస్ 5 ఇంటూ x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 అయింది లేదా ప్లస్ 5 అయింది. కరెక్టేనా? దేర్ ఫోర్ x యొక్క వాల్యూస్ వచ్చేసినాయా? ఆ వాల్యూస్ ని ఇప్పుడు రిప్రజెంట్ చేయండి. దేర్ ఫోర్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3,5. దీని యొక్క కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యొక్క లిస్ట్ అవుట్ చేశాను కాబట్టి దాని యొక్క రోస్టర్ ఫామ్ అంటాం. వేరే పై దానిలో కండిషన్ రాశారు కాబట్టి దాన్ని మీరు సెట్ బిల్డర్ ఫామ్ అంటారు. రెండింటికి మధ్యలో క్లారిటీ వచ్చినట్టేనా? కాబట్టి ఒక సెట్ రోస్టర్ ఫామ్ లో ఇస్తే సెట్ బిల్డర్ ఫామ్ లో రాయడం, సెట్ బిల్డర్ ఫామ్ లో ఇస్తే రోస్టర్ ఫామ్ లోకి రాయాలి. క్లియరా? రెండోది, ఇక్కడ రాసేటప్పుడు సెట్ బిల్డర్ ఫామ్ లో అయితే కండిషన్ ఇస్తారు. ఆ కండిషన్ రిప్రజెంటేషన్ మీకు ఎలా చేయాలో ఆల్రెడీ చెప్పేశాను. ఎలిమెంట్స్ డైరెక్ట్లీ లిస్ట్ అవుట్ చేసినట్టయితే, అంటే మీకు రోస్టర్ ఫామ్ లో ఇచ్చినట్టయితే ఇక్కడ సెట్ కి రిప్రజెంట్ చేయడంలో కొన్ని పద్ధతులు చూసుకోండి. ఫస్ట్ది, నేను బిని ఇలాగే రాయాలా? 5,-3 అని రాయకూడదా? అంటే ఆర్డర్ ని మార్చి రాయకూడదా? సెట్ అంటే ఏదైనా పర్టికులర్ ఆర్డర్ ని ఫాలో అవ్వాలా? అవసరం లేదు. కాబట్టి మీరు ఇలా కూడా రాయొచ్చు. జస్ట్ ఎలిమెంట్స్ ని లిస్ట్ అవుట్ చేసి రాయడం చాలు. అంతే తప్ప అవి ఒక పర్టికులర్ ఆర్డర్ ని ఫాలో అవ్వాలి అని చెప్పి సెట్ యొక్క రిప్రజెంటేషన్ లో ఎక్కడా కండిషన్ లేదు. కాకపోతే జనరల్ ఫామ్ లో రాసేటప్పుడు వాటిల్ని మనం ఎప్పుడూ కూడా అసెండింగ్ ఆర్డర్ లో రాస్తాం. అంటే స్మాలర్ టు బిగ్ రిప్రజెంట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇన్ జనరల్ సెట్ ఎప్పుడు కూడా అసెండింగ్ ఆర్డర్ లో రిప్రజెంట్ చేయబడి ఉంటుంది. ఫస్ట్ వన్. ఓకేనా? రెండోది, వీటికి వచ్చిన సొల్యూషన్స్ ఒకసారి మాత్రమే రిప్రజెంట్ చేయాలా? 5ని 3 సార్లు రాసా, మైనస్ 3ని 2 సార్లు రాసా. ఓకేనా? దట్ డజంట్ మీన్ దట్ ఇది సెట్ అవ్వదా? అండ్ దీనికి వచ్చిన సొల్యూషన్స్ ని నేను ఇలా కూడా చెప్పకూడదా? ఎస్, చెప్పొచ్చు. ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ నీ సెట్ లో ఎలిమెంట్స్ రిప్రజెంట్ చేయబడి ఉండొచ్చు గాక, దాంట్లో తేడా ఏం లేదు. నువ్వు ఒకసారి రాసినా వాటిని మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాసినా సేమే. కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది అనుకోండి, ఎలిమెంట్స్ లో మనకి కన్ఫ్యూజన్ జనరేట్ అవుతుంది కదా. కాబట్టి ఇన్ జనరల్ సెట్ రాసేటప్పుడు వాటిల్లో ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని అగైన్ అండ్ అగైన్ రిపిటేషన్ జరగకుండా రాస్తాం. ఎందుకంటే రేపొద్దున దీని నుంచి ఒక సెట్కి రిలేషన్స్ రాయాలి అన్నప్పుడు కన్ఫ్యూజన్స్ ఉండకూడదు కదా. కాబట్టి అందుకనే సెట్ లో జనరల్లీ ఎలిమెంట్స్ ని మనం రాసేటప్పుడు ఒకటి, ఎటువంటి ఆర్డర్ ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. రెండోది, ఒకవేళ అవి రిపీట్ కాకపోయినా సెట్ యొక్క రిప్రజెంటేషన్ లో ఎటువంటి మార్పు ఉండదు, రెండూ సేమే. కానీ సెట్ ఇన్ జనరల్ రాసేటప్పుడు, జనరల్ కాన్ఫిగరేషన్ లో రిప్రజెంట్ చేసేటప్పుడు ఒకటి, దాన్ని అసెండింగ్ ఆర్డర్ లో రాయాలి. దట్ ఈస్ ఎలిమెంట్స్ యొక్క తక్కువ పొజిషన్ నుంచి ఎక్కువ పొజిషన్ కి రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. రెండోది, ఏవేవైతే ఎలిమెంట్స్ రిపీట్ అయినాయో వాటిని మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, కన్ఫ్యూజన్ ని దూరం చేసుకోవడానికి. క్లారిటీ వచ్చిందా? ఇది కంప్లీట్లీ బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ద సెట్స్ అండ్ సెట్స్ యొక్క రిప్రజెంటేషన్. క్లియరా? నో మీకు సెట్స్ కి సంబంధించి రెండు ఫార్మ్స్, దట్ ఈస్ రోస్టర్ ఫామ్ ఎలా రాయాలి అండ్ దాని యొక్క సెట్ బిల్డర్ ఫామ్ ఎలా రాయాలి, కండిషన్ ఎలా డెవలప్ చేయాలి, వీటన్నిటిని ప్రాపర్లీ చెప్పాను. ఓకేనా? వీటిల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, మీరు ట్రై చేయండి. ఒకవేళ దాన్ని రాకపోతే కనుక నెక్స్ట్ క్లాస్ దానిలో నన్ను అడగండి. ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్, a is equal to -3, -2, -1, 0, 1, 2, 3 అంటే టోటల్లీ మీకు దీనిలో 6 + 1 7 ఎలిమెంట్స్ ని ఇచ్చాను. ఏ ఫామ్ ఇది ఇచ్చింది? రోస్టర్ ఫామ్ లో ఉంది. దీన్ని మీరు సెట్ బిల్డర్ ఫామ్ లోకి మార్చి రాయండి.
అంటే ఏం చేయాలి, కండిషనల్ ప్రాపర్టీని చూసి రాయాలి. కరెక్టేనా? ఫస్ట్ది క్లియరా? అలాగే ఇంకో సెట్ ఇస్తున్నాను చూడండి. b ఈజ్ ఈక్వల్ టు 1/2, 2/3, 3/4, 4/5 అండ్ 5/6 సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఇచ్చాను. టోటల్లీ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవి కూడా మీకు రోస్టర్ ఫామ్ లోనే ఉన్నాయి. వాటిల్ని సెట్ బిల్డర్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసి రాయండి. నన్ను ఓన్గా ట్రై చేయండి, అప్పుడే కదా నీకు సబ్జెక్ట్ వస్తుందా లేదా, నేను చెప్పిన కాన్సెప్ట్ ఎక్కడ దాకా అర్థమైనాయి ఇవన్నీ తెలుస్తాయి. క్లారిటీ వచ్చిందా? ఓన్గా ట్రై చేయండి. క్లియరా? ఫస్ట్ దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, అలాగే సెకండ్ది కూడా రేషనల్ నెంబర్స్ p/q ఫామ్ లో ఇచ్చినప్పుడు వాటిల్లో కండిషన్ ఎలా డెవలప్ చేసుకోవాలి జాగ్రత్తగా చూసుకోండి. రాసేసారా? రాసేస్తుంటే ఒకసారి ఫస్ట్ దానికి రోస్టర్ ఫామ్ ఇచ్చేసాను. సెట్ బిల్డర్ ఫామ్ ఎలా రాయాలో చూడండి. దీనిలో మీకు ఏమి ఇచ్చాను, దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటీజర్స్ ఇచ్చా. కరెక్టేనా? ఎక్కడి నుంచి, -3 దగ్గర నుంచి 3 దాకా. కాబట్టి దీన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఎలా రాయొచ్చు, x such that x belongs to integer set z. కరెక్టేనా? అంటే నేను తీసుకునేది ఇంటీజర్ తీసుకున్నా కాబట్టి ఇంటీజర్స్ -∞ నుంచి +∞ దాకా ఎక్కడ దాకైనా రాయొచ్చు. కానీ కండిషన్ తెలియాలిగా, కండిషన్ రాయండి. ఏమని రాయాలి, -3 < x <3. అదే దాని యొక్క సెట్ బిల్డర్ ఫామ్ అవుతుంది. క్లియరా? నెక్స్ట్ దీనికి చూడండి, b ఈజ్ ఈక్వల్ టు ప్యాటర్న్ ఏమైనా అబ్జర్వ్ చేశారో అని చూసుకోండి ఒకసారి. ఓకేనా? పైన ఉన్న దాంతో కంపేర్ చేసుకుంటే డినామినేటర్ లో ఉన్న వాల్యూ ఒకటి పెరిగింది. కరెక్టేనా? సో నేను డిఫైన్ చేసుకునేటప్పుడు x డివైడెడ్ బై x+1 అని రాయొచ్చేమో చూడండి. సరిపోయిందా? ఒకటి పెరుగుతా వెళ్ళింది. అవునా? ఇప్పుడు x ని డిఫైన్ చేయాలి. అవునా? సచ్ దట్ x బిలాంగ్స్ టు n. తీసుకున్నవన్నీ కూడా మీకు న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం కాబట్టి x షుడ్ బి ఎన్ న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రావాలి, 1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 5 దాకా. ఎందుకంటే 5 తీసుకుంటే 5+1 6 అయిపోయింది కదా. సో డినామినేటర్ ని రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు, న్యూమరేటర్ ని చూసుకోవాలి. కాబట్టి 1 < x <= 5. సరిపోయిందేమో చూసుకోండి. సపోజ్ 1 తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమైంది, 1/1 + 1 1/2. అలాగే 5 తీసుకుంటే 5/5 + 1 6. సరిపోయిందా? సెట్ బిల్డర్ ఫామ్స్ రాయడం, కండిషన్ ని ఎలా రిప్రజెంట్ చేయాలో చూసుకోవడం అర్థమవుతున్నట్టేనా? ఏనా? ఏమైనా డౌట్ ఉంటే ఇమీడియట్లీ క్లారిఫై చేసుకోండి. అంతే తప్ప అలాగే కూర్చోమాకండి. డౌట్స్ అలాగే ఉంచితే సబ్జెక్ట్ నేర్చుకోలేరు. కాబట్టి మీ డౌట్స్ ని ఎప్పటికప్పుడు ఇమీడియట్లీ క్లారిఫై చేసుకోండి. క్లియరా? నెక్స్ట్ దీంట్లోనే ఈసారి రివర్స్ లో చేద్దాం. ఓకేనా? రోస్టర్ ఫామ్, అదే సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చేస్తాను, రోస్టర్ ఫామ్ లో రాయాలి. సపోజ్ సమ్ సెట్ ఇచ్చేసాడు p సచ్ దట్ x is equal to 2n² + 1 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. న్యాచురల్ నెంబర్స్ ఇచ్చాడు. అండ్ కండిషన్ వచ్చేటప్పటికల్లా 1 < n < 5. ఇది మీకు ఇచ్చిన కండిషన్. దీన్ని ట్రై చేయండి. క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీని ఇచ్చాను కాబట్టి ఇది మీకు ఏ ఫామ్ అవుతుంది, ఇట్ ఈజ్ ఏ సెట్ బిల్డర్ ఫామ్. కరెక్టేనా? నువ్వు దాన్ని రోస్టర్ ఫామ్ లోకి మార్చి రాయాలి. ఎలిమెంట్స్ ని రిప్రజెంట్ చేయాలి. ఎలా రిప్రజెంట్ చేస్తావు, డైరెక్ట్లీ x = n వాల్యూని డిఫైన్ చేసావు కదా, తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేయి. ఎలా సబ్స్టిట్యూట్ చేస్తారు, p = ముందు ఇక్కడ 1ని సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 1² అంటే 2 + 1 ఎంత, 3 ఫస్ట్ది. తర్వాత n = 2ని పెట్టాలి. 2² అంటే 4 4 2s are 8 8 + 1 9. అమ్మా ఎలా రాస్తున్నాను అర్థమైందా? 2n² + 1 అని దానిలో 2 × 2 2² + 1. 2ని స్క్వేర్ చేస్తే 4 4 2s are 8 8 + 1 ఎంత, 9. అలాగే నెక్స్ట్ చెప్పండి, 3² 9 9 2s 18 18 + 1 ఎంత, 19. నెక్స్ట్ 4 4² అంటే
16, 16 2 32, 32 plus 1 33. నెక్స్ట్ ఇంకా 5 దాకా చూడాలి, ఎందుకంటే మాక్సిమం లిమిట్ 5 దాకే ఉంది కాబట్టి, కరెక్టేనా? సో దాన్ని చూడండి, 5 స్క్వేర్ అంటే 25, 25 2s 50, 50 plus 1 ఎంత 51. ఇంకా తర్వాత నేను వెళ్ళడానికి ఛాన్స్ లేదు, బికాస్ n వాల్యూ 5 దాకా మాత్రమే డిఫైన్ చేయబడింది కాబట్టి ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా దాని యొక్క రోస్టర్ ఫామ్ లోకి వస్తాయి. క్లారిటీ వచ్చిందా? సో ఇలా ఒక సెట్ ని రిప్రజెంట్ చేయండి అన్నప్పుడు రోస్టర్ ఫామ్ నుంచి సెట్ బిల్డర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్, బోత్ ఎలిమెంట్స్ ని ఎలా రిప్రజెంట్ చేయాలి, ఎలిమెంట్స్ ఇచ్చేస్తే దానికి సంబంధించి కండిషన్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి, అంటే వాటిల్లో ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి. రేపొద్దున మీరు హయ్యర్ క్లాసెస్కి వెళ్ళిన తర్వాత బ్యాంక్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మళ్ళీ నన్ను గుర్తు తెచ్చుకుంటారు. ఓకేనా? అర్థమెటిక్స్ అండ్ క్వార్ట్ ఉంటుంది, అక్కడ ఇవే ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి. ప్యాటర్న్స్ ని అబ్జర్వ్ చేయడం, ప్యాటర్న్స్ ని బేస్ చేసుకుని జనరల్ ఫార్ములాస్ ని డిరైవ్ చేసుకుంటా రావడం. ఫస్ట్ క్లాస్ అర్థమైనట్టేనా? సో ఇది సెట్స్ కి సంబంధించి ఫస్ట్ క్లాస్. సో దీనిలో మీరు సెట్ అంటే ఏంటి, అసలు దేన్ని సెట్ అంటారు, దేన్ని సెట్ అనరు, ఎలిమెంట్స్ ని రాసినంత మాత్రాన సరిపోదు కాబట్టి వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఎలా ఉండాలి, నెక్స్ట్ ఆ సెట్ ని మనం రిప్రజెంట్ ఎలా చేయాలి, 2 ఫామ్స్, ఒకటి రోస్టర్ ఫాము, రెండోది సెట్ బిల్డర్ ఫాము. అవి ఎలా రాయాలి, సెట్ బిల్డర్ ఫామ్ లో ఇస్తే రోస్టర్ ఫామ్ లోకి ఎలా మార్చాలి, రోస్టర్ ఫామ్ లోకి ఇస్తే సెట్ బిల్డర్ ఫామ్ లోకి ఎలా మార్చాలి, ఇవన్నీ కూడా ఈ క్లాస్ సెషన్ లో చూసుకున్నారు. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ లో సెట్స్, దానిలో టైప్స్ ఆఫ్ సెట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ సెట్స్ ఏముంటాయి, వాటి మధ్యలో ఆపరేషన్స్ ఏముంటాయి, ఇలా సీక్వెన్షియల్లీ క్లాసెస్ చూసుకుంటా వెళ్దాం. ఓకేనా? సో ఈ క్లాసెస్ లో సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీకు ఆల్రెడీ చాట్ బోర్డ్ సిస్టమ్ ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకోండి. మీ ప్రతి డౌట్ ని కూడా ఇమీడియట్లీ క్లారిఫై చేసుకోండి. ఓకేనా? అంటే ఈ క్లాసెస్ గురించి మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి, సో దట్ ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి క్లాసెస్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ సెషన్ లో మళ్ళీ కలుస్తాం. హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కాసిం సార్ క్లాసెస్ ఆన్లైన్ యాప్. మీకు ఈ యాప్ ద్వారా మీరు చదువుకుంటున్న 10th క్లాస్ కానివ్వచ్చు, లేదా ఇంటర్మీడియట్ కానివ్వచ్చు, బోర్డ్ ఎగ్జామ్స్ దానికి, దాంతో పాటు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికల్లా ఐఐటి మెయిన్స్ లేదా నీట్, ఎఫ్సెట్ కి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా రికార్డెడ్ క్లాసెస్ ఫామ్ లో విత్ కంప్లీట్ స్టడీ మెటీరియల్ తో పాటు దీంట్లో మీకు అందించడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్ లో ప్రతి చాప్టర్ కి సంబంధించిన డెమో క్లాస్ ఎలా ఉండబోతుంది అనేది మీకు ముందుగానే తెలియాలి అనే ఉద్దేశంతో దాని క్లాస్ డెమో క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని క్లియర్ కట్ గా చూసుకోండి. అండ్ ఆ కంటెంట్ చెప్పే పద్ధతి అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పద్ధతి ఇవి నచ్చితేనే క్లాసెస్ లోకి ఎన్రోల్ అవ్వండి. ఓకేనా? రెండోది, కోర్స్ స్ట్రక్చర్ లోకి ఎన్రోల్ అయ్యే ముందు ఈ పాయింట్స్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో మీకు కంప్లీట్ ప్రతి చాప్టర్ కి సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గెస్ క్వశ్చన్స్, మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్, దానికి సంబంధించిన వీడియో క్లాసెస్, నెక్స్ట్ దానికి సంబంధించిన కరస్పాండింగ్ పీడిఎఫ్స్, స్టడీ మెటీరియల్స్, హ్యాండ్ రిటన్, నా చేతులారా నేను రాసిన షార్ట్ కట్ హ్యాండ్ మెటీరియల్, దీంతో పాటు ఎడిషనల్ ఏవేవైతే కావాలో అవన్నీ కూడా వీటిల్లో అందించడం జరుగుతుంది. దాంతో పాటు చాట్ బోర్డ్ సిస్టమ్ ద్వారా మీకు వచ్చే ప్రతి డౌట్ ని క్లియర్ కట్ గా ముందుగానే గ్రహించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ డౌట్స్ అన్నిటిని కూడా వాటిల్లో క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా నేను చెప్పే క్లాసెస్ అన్ని కూడా రికార్డెడ్ క్లాసెస్ అన్ని ప్రాపర్లీ వింటూ ఒక డే టు డే షెడ్యూల్లో దీన్ని కంప్లీట్ చేసుకుంటూ మీరు ముందుకు సాగాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ ఈ క్లాసెస్ ని ఎన్రోల్ చేసుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో ఏ చాప్టర్ కి సంబంధించి ఏ టాపిక్ కూడా మిస్ అవ్వకుండా, ఒకవేళ మిస్ అయితే కనుక దాన్ని మళ్ళీ రికార్డ్ చేసి అప్లోడ్ చేయడంతో పాటు ప్రతి క్లాస్ యొక్క ప్రతి పాయింట్ ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది ఇన్ డెప్త్. దాంతో పాటు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్, వీటన్నిటిని కంప్లీట్ చేసుకుంటూనే క్లాసెస్ లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? రెండోది, చాప్టర్ వైజ్ వచ్చేటప్పటికల్లా మీకు వీక్లీ ఒక చాప్టర్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఎవ్రీ స్టాండర్డ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కి సంబంధించి. దానికి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా 30 to 45 minutes, అంటే అంతకంటే ఎక్కువ ఉంటే మళ్ళీ మీరు డివియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి సో ఎటువంటి బోర్ కొట్టకుండా ప్రశాంతంగా క్లాసెస్ వినుకుంటూ ప్రశాంతంగా మీరు చదువుకునే విధంగా ఆల్మోస్ట్ 30 to 45 minutes మాత్రమే క్లాస్ ఉండేలాగా ఏ పార్ట్ కా పార్ట్, హెడ్డింగ్ టు హెడ్డింగ్, టాపిక్ టు టాపిక్ డివైడ్ చేసుకుంటూ వీటిల్లో క్లాసెస్ ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి దానికి సంబంధించిన డెమో క్లాసెస్ చూసుకోండి, అవి నచ్చితేనే కోర్సులోకి ఎన్రోల్ అవ్వండి. రెండోది,
ఫీ స్ట్రక్చర్ వచ్చేటప్పటికల్లా మీకు ఇయర్ మొత్తం ఈ కోర్సును అందించడం జరుగుతుంది. కాబట్టి సపోజ్ మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ సంబంధించి మీకు కోర్స్ కావాలి, దానికి సంబంధించి కంప్లీట్ 1 year కోర్స్, రేపొద్దున నీ బోర్డ్ ఎగ్జామ్స్, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ అయిపోయేదాకా కూడా ఈ కోర్స్ నీకు అవైలబుల్ ఉంటుంది. క్లాసెస్ అన్ని కూడా ఎవ్రీ వీక్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. క్లారిటీ వచ్చిందా? ఇలా ఈ క్లాసెస్ లో ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే కనుక దానికి సంబంధించిన లింక్స్, డిస్క్రిప్షన్స్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఎంత ఉంటుంది ఏంటనేది దానిలో ఎన్రోల్ అయ్యి ఈ క్లాసెస్ లో మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఓకేనా? దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వెరీస్ ఉన్నా దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్, ఛానల్స్ యొక్క లింక్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఛానల్లోకి ఎన్రోల్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. కాసిం సార్ క్లాసెస్ ఆండ్రాయిడ్ యాప్ ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అంటే దానిలో మీకు సంబంధించిన ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్, ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్, దానికి సంబంధించిన కోర్స్ లింక్ కనబడుతుంది, దాన్ని ఎన్రోల్ చేసుకోండి.